నమస్తే సఖలు. ఈరోజు కథ పేరు చెడ్డవాడి గొప్పతనం. గోపాలయ్య కొడుకు గోవిందయ్యకు 20 ఏళ్ళు మీద పడినా బుద్ధి కొంచెం కూడా రాలేదు. వాడు ఒక్క మంచి పని చేసేవాడు కాదు. వాడిని ఎలా మార్చాలో తెలియక గోపాలయ్య సతమతమవుతున్న సమయంలో ఆ గ్రామానికి చిరంజీవి వచ్చాడు. ఆయన ఎలాంటి వారికైనా వివేకం కలిగించగలడని విని గోపాలయ్య ఆయనను తన ఇంటికి ఆహ్వానించి తన కొడుకు సంగతి చెప్పుకొని బాధపడ్డాడు. చిరంజీవి గోవిందయ్యను పిలిపించి వాడి వంక కొద్ది క్షణాలు తీక్షణంగా చూసి, అనవసరంగా ఎందుకు బాధపడతావు గోపాలయ్య? నీ కొడుకు చెడ్డ పనులు చేస్తేనేమి, మంచి కంటే చెడు చేయడమే ఎంతో కష్టం. కష్టమైన పని చేసేవాడు ఎప్పటికైనా బాగుపడతాడు అన్నాడు. గోవిందయ్య తండ్రి వంక నిరసనగా చూసి అదోలా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గోపాలయ్య నిరాశ చెంది, మీరేదో మా వాడిని దారిలో పెడతారనుకుంటే ఇలా చేశారేమిటి? వాడు ఇంకేం బాగుపడతాడు అన్నాడు. అయితే నువ్వు నా మాటలనే శంకిస్తున్నావన్నమాట అన్నాడు చిరంజీవి కోపంగా. లేకపోతే తమ బోటి పెద్దలు అనవలసిన మాటలేనా అవి? మంచి అనిపించుకోవడం కష్టం కానీ చెడు అనిపించుకోవడానికి క్షణం పట్టదు అన్నాడు గోపాలయ్య. ఊరికే అనగానే సరికాదు, నాకు నీ అబ్బాయికి కూడా ఈ మాట రుజువు చేసి నిరూపించాలి అన్నాడు చిరంజీవి. గోపాలయ్య తన కొడుకును మళ్ళీ పిలిపించాడు. చిరంజీవి తన పక్షమని తెలియగానే ఈ దెబ్బతో తండ్రి చేత మాటలు పడే బాధ శాశ్వతంగా వదిలించుకోవచ్చని గోవిందయ్య తండ్రి చెప్పినట్టు చేయడానికి ఒప్పుకున్నాడు. ముగ్గురూ కలిసి ఊళ్ళోని మోతుబరి రామయ్య ఇంటికి వెళ్ళారు. రామయ్య తన అనుభవాన్ని వారికి చెప్పాడు. ఆయన తన పనివాళ్ళందరినీ ఎంతో ఆదరంతో చూస్తాడని పేరు తెచ్చుకున్నాడు. అటువంటి వాడు ఒక రోజున ఎందుకో ఒళ్ళు తెలియని కోపం వచ్చి తన పాలేరుని చావగొట్టాడు. ఇలా ఆ ఒక్కసారే జరిగింది. అయినా పనివాళ్లలో ఆయనకి చెడ్డ పేరు వచ్చింది. ఆ తర్వాత ఆయన తమతో ఎంత మంచిగా ఉన్న పనివాళ్లకు ఆయన పట్ల కలిగిన అభిప్రాయం పోలేదు. ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క చెడ్డ పనితో అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అన్నాడు రామయ్య. గోపాలయ్య తన కొడుకును చిరంజీవిని వెంట పెట్టుకుని ఇలాంటి వాళ్ళు ముగ్గురు వద్దకు వెళ్ళాడు. అందరూ రామయ్య చెప్పినట్లే మంచి పేరు తెచ్చుకోవడం కష్టమని, చెడ్డ పేరు తెచ్చుకోవడం తేలికని చెప్పాడు. ఇప్పుడు ఏమంటారు అన్నాడు గోపాలయ్య. ఆగు, నా మాటలో నిజం కూడా రుజువు చేస్తాను. ఈ ఊళ్ళో జులాయి వెధవగా పేరు పడ్డవాడి ఒక్కడి పేరు చెప్పు అన్నాడు చిరంజీవి. ఎవడో ఎందుకు, మావాడే ఉన్నాడు. అయితే వాడు మన వెంటే అఘోరించాడు కనుక ఇంకొకటి పేరు చెప్తాను. వాడి పేరు చంద్రయ్య అన్నాడు గోపాలయ్య. ముగ్గురూ కలిసి తాము ముందు చూసిన రామయ్య వగైరాల వద్దకు వెళ్ళి చంద్రయ్య గురించి వాళ్ళ అభిప్రాయం అడిగారు. వాడు ఒట్టి వెధవండి. వాడి మొహం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అన్నారు రామయ్య ఇద్దరు ఏకగ్రీవంగా. అప్పుడు ముగ్గురూ కలిసి చంద్రయ్య దగ్గరికి వెళ్ళారు. చిరంజీవి వాడితో, ఊరంతా దుర్మార్గుడు అంటున్నారు నిన్ను, ఆ విషయం నీకు తెలుసా అన్నాడు. తెలుసు, ఏ వెధవ ఏమనుకుంటే మాత్రం నాకు లెక్కేమిటి అన్నాడు చంద్రయ్య. ముగ్గురు అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఒక బిచ్చగాడు తగిలాడు. చిరంజీవి వాడిని దగ్గరికి పిలిచి, దున్నపోతులా ఉన్నావు, పని చేసుకుని బతకలేవు, ఇలా అడుక్కు తినకపోతే అని అడిగాడు. ఇష్టమైతే బిచ్చం వేయండి, లేకపోతే మానేయండి, అంతేకాని మాటలు మిగలకండి. నా మానాన నేను అడుక్కొని తింటున్నానే గాని చెడ్డ పనులేం చేయడం లేదు కదా అన్నాడు బిచ్చగాడు. వాడు వెళ్ళిపోయాక చిరంజీవి నవ్వి, చూశారుగా, బిచ్చగాడు కూడా మాట పడడం లేదు. ఊరంతా తనను దుమ్మెత్తిపోసిన చెడ్డ పనులు చేసేవాడు వాటిని సహించి చెడ్డ పనులు చేసుకుపోగలుగుతున్నాడు. అలాంటి ఓర్పు చెడ్డవాళ్లకు తప్ప సాధ్యపడదు. అందుకే చెడ్డగా ఉండడం కష్టం అన్నాను. మానవ జన్మ ఎత్తి మానాభిమానాలు వదిలిపెట్టడం కన్నా కష్టమైన పని ఏమున్నది ఈ లోకంలో అన్నాడు. చిరంజీవి అన్న మాటల్లోని వ్యంగ్యం గోపాలయ్యకు అర్థమైంది. గోవిందయ్య కూడా ఆ మాటలు సిగ్గు తెప్పించి అతను క్రమంగా తన చెడు బుద్ధులు వదిలిపెట్టేశాడు. మరొక కథ. గీతా సారం. వివేకవర్ధన మహారాజు తన ప్రజలు ఎల్లకాలము సంతోషంగా ఉండాలని కోరేవాడు. అందుకు ఏం చేయాలి అని ఆయన జ్ఞానులను అడిగితే, సౌఖ్యాలు మనిషికి నిజమైన సంతోషం ఇయ్యవని, తృప్తి ఒకటే ఆ పని చేయగలదని చెప్పారు. తృప్తి ఎలా వస్తుంది అని రాజు వారిని అడిగాడు. ప్రజలకు వేదాంతం బాగా వంట పట్టాలి. వేదాంత సారాన్ని కాచి వడగట్టగా తయారైనది భగవద్గీత. ఆ గ్రంథాన్ని ప్రజలకు వంటబట్టేలా చేసినట్లయితే వారికి తృప్తి సంతోషము కలుగుతాయి అన్నారు జ్ఞానులు. వివేకవర్ధనుడు పండితులను నియోగించి తానే స్వయంగా గీతాబోధలు విని జ్ఞానులు చెప్పిన మాటల్లో నిజమున్నది అని అనుకున్నాడు.
అయితే ప్రజలందరికీ గీతాసారం నూరిపోయడానికి అనేక మంది సమర్థులు కావాలి కదా. అందుకని ఆయన ఒక ప్రకటన చేశాడు. భగవద్గీతను పామరులకు అర్థమయ్యేటంత సులభ రీతిన బోధించగల పండితోత్తములకు రాజుగారు సన్మానం చేస్తారు అని చాటింపు వేయబడింది. చాటింపు విని అనేక మంది పండితులు ఆస్థానానికి వచ్చారు. వారిని పరీక్షించమని రాజు ఆస్థాన పండితుడిని వినియోగించాడు. ఆస్థాన పండితుడు వచ్చిన వారితో గోష్ఠి జరిపి రాజు వద్దకు తిరిగి వెళ్ళి, మహాప్రభు, వారందరూ ఉద్దండ పండితులు. భగవద్గీతలో వారిని పరీక్షించే శక్తి నాకు లేదు అన్నాడు. రాజుకి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ సమయంలో రాజధానికి చిరంజీవి వచ్చాడు. దేశంలో గల ఉద్దండ పండితులందరూ రాజుగారి దివాణానికి వచ్చి ఉన్నారని తెలిసి వారితో గోష్ఠి జరిపే కోరికతో చిరంజీవి ముందుగా ఆస్థాన పండితుడిని కలుసుకున్నాడు. ఆస్థాన పండితుడు అదివరకే చిరంజీవిని గురించి విని ఉండడం చేత ఆయన్ను రాజు వద్దకు తీసుకువెళ్ళి, ఎలాంటి చిక్కు ప్రశ్నైనా విడదీయగల సమర్థుడు ఈయన. అదృష్టవశాత్తు మన నగరానికి వచ్చారు. మన సమస్యను ఈయన పరిష్కరించగలరు అనుకుంటాను అన్నాడు. రాజు చిరంజీవికి తన సమస్య గురించి చెప్పాడు. నేను అంత గొప్పవాణ్ణి కాదు, కానీ ప్రయత్నిస్తాను అన్నాడు చిరంజీవి. మర్నాడు రాజ్యసభలో పండితులందరూ సమావేశమైనప్పుడు చిరంజీవి వారిని కలుసుకుని అందరినీ ఒకసారి కలియచూసి, మీ పాండిత్యంలో తారతమ్యాలు తెలుసుకోవాలని ప్రభువులు అనుకుంటున్నారు. అందుకు కాను ఒక పోటీ ఏర్పాటు చేయడం మీకు సమ్మతమేనా అని అడిగాడు. సమ్మతమేనని అందరూ తలలాడించారు. చిరంజీవి ఒక్కొక్క పండితుడిని చేరి, భగవద్గీతకు భాష్యం చెప్పడానికి ఒక జీవిత కాలం చాలదు అంటారు. అలాంటిది మీరు ఆ మహాగ్రంథాన్ని ఇంత స్వల్ప కాలంలో ఎలా అర్థం చేసుకోగలిగారు అని అడిగాడు. మీరు చెప్పినది నిజమే, కానీ నేను పట్టుదలగా కృషి చేసి గీతాసారాన్ని వంట పట్టించుకున్నాను అంటూ ప్రతి పండితుడు తన కృషి గురించి, ఘనత గురించి చెప్పుకున్నాడు. అందరితో మాట్లాడినాక చిరంజీవి రాజు వద్దకు తిరిగి వచ్చి, మహాప్రభు, వీరందరూ మహాపండితులే. అయితే వీరిలో ఏ ఒక్కరూ గీతాసారాన్ని వంట పట్టించుకోలేదు అన్నాడు. పండితులు తెల్లపోయారు. రాజు కూడా తెల్లపోయాడు. మీరు వాళ్ళను గీత గురించి ప్రశ్నించకుండా ఇలా అనడం సమంజసంగా లేదు అన్నాడు. నేను కూడా గీత చదివాను. గీతలో నాకు అర్థమైనది ఒకటే. ప్రతి మనిషి నేను అన్న భావాన్ని విడనాడాలి. ఏ పని తాను చేస్తున్నానని కాక భగవంతుడే చేయిస్తున్నాడని, తాను నిమిత్త మాత్రునని గుర్తించాలి. నేను అన్న పదం అజ్ఞానాన్ని, అహంకారాన్ని తెలియచేస్తుంది. గీతాసారాన్ని వంట పట్టించుకుంటున్నాం అన్న ఈ పండితులందరూ దాన్ని తమ స్వశక్తితో సాధించాం అనుకుంటున్నారు అన్నాడు చిరంజీవి. పండితులందరూ ఏకగ్రీవంగా చిరంజీవి చెప్పినది నిజమని, తమలో విద్యాగర్వము, అహంకారము జాస్తిగా ఉన్నాయని తెలుసుకున్నామని, ఆయన మాటలతో తమకు జ్ఞానోదయం అయిందని ఒప్పుకున్నారు. రాజు పండితులను యథాశక్తి సన్మానింపచేసి పంపివేసి చిరంజీవితో, నా ప్రజలు సంతోషంగా ఉండగలందుకు వారికి గీత బోధింపజేద్దాం అనుకుంటున్నాను. ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి అన్నాడు. చిరంజీవి రాజుకి ఇలా చెప్పాడు. సంతోషం అనే పదానికి అర్థం లేదు ప్రభు. దేశంలో సోమరులు అనేవాళ్ళు లేకుండా చేయండి. వయోజనులందరూ కష్టపడి పనిచేసే మాటైతే దేశం కలకాలం సిరి సంపదలతో తులతూగుతుంది. తాను కష్టపడి సంపాదించుకున్నది అనుభవించే ప్రతి వాడికి తనకు తెలియకుండానే తృప్తి ఉంటుంది. వేదాంత బోధలు మనుషుల్ని సోమరులుగా చేస్తాయి. ఆసక్తి ఉన్నవారు వాటిని గురించి ఎలాగూ తెలుసుకుంటారు. అది వారి స్వవిషయం అవుతుంది. దానికోసం మీరు ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన అవసరం లేదు అన్నాడు. దానికి రాజుగారు ఎంతో సంతోషించారు. ఈ రోజుకి కథ సమాప్తం సకులు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.